గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరికొన్ని విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు దీన్ని అందరికీ పంపించండి, ఈ విషయాల మీద చర్చించండి. తప్పకుండా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈరోజు మనం బీసీటీ తాలూకా విత్డ్రాస్ మనం ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు వేసేస్తున్నాం. అది ఆ విషయం వేసిన తర్వాత నేను తెలియజేస్తాను. మన బీసీటీ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఇది తరచూ చెప్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే బీసీటీలో కొన్న కాయిన్ మళ్ళీ బీసీటీలోనే అమ్మడానికి వీలుండదు. అలా చేయడం వల్ల ఇప్పుడు మొన్న ₹2 కొన్నాడు, ఇవాళ ₹4 వాడే అమ్ముతాడు. అంటే అది 3కి అమ్మేస్తుంటాడు. మనం కష్టపడి సంపాదించుకున్న కాయిన్లో నుంచి మనం తక్కువకి అమ్మాలి. వాడు ఇక్కడికిక్కడే కొనేసి ఇక్కడే తక్కువ రేటుకి అమ్మేస్తుంటాడు. అలా జరగకూడదు. కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బెనిఫిట్ పొందాల. మన కంపెనీ రిలీజ్ చేయబోయే కాయిన్స్ని మాత్రమే బీసీట్లో అమ్మాలి తప్పిస్తే వేరే వాళ్ళు తీసుకొచ్చి ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు తప్పించి వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి చేయకూడదు. మైనిట్స్లో ఉన్నవాళ్ళు మైనిట్స్లో ఉపయోగాలే పొందాలి. అందుకోసం ఇందులో కాయిన్ కొని ఇందులో బీసీట్లో కొని బీసీట్లో అమ్మడానికి వీలు పడదు. ఇక మరో విషయం చెప్తున్నాను వినండి. నిన్న నేను చూశాను, చాలా గొప్పగా బీసీట్లో ట్రేడింగ్ అయింది. నేను చూసినంత వరకు ఎవరు వేలల్లో కూడా కొన్నారని విన్నాను. ఒక ఆయన 800 కాయిన్స్ కొన్న ఆయన నాకు కాల్ చేశాడు. 800 కాయిన్స్ కొన్నాడట. ఓ ₹3,000 చిల్లర, 3,000 అయింది. ఎందుకు నాన్న అన్ని కాయిన్స్ కొన్నావు అని అడిగాను. అని అడిగితే తను ఏమన్నాడంటే, భవిష్యత్తులో మన కాయిన్ 20కో 30కో పెరిగినప్పుడు ఈ కాయిన్స్ని నేను మైనిట్స్లో అమ్ముకుంటాను. అప్పుడు ఈరోజు ₹4 కొన్నది ఆ రోజు ₹40 అయినా సరే నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పాడు. అదేలా చేస్తాను నాన్న అని అడిగాను. అడిగితే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో అమ్మేస్తాను అన్నాడు. నేను చెప్పలేదు. ఇప్పుడు మీ అందరితో పాటు చెప్పాలని నేను ఇప్పుడు ఆ విషయం ముందు తీసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా నేను దీన్ని ఒక కండిషనల్గా ఇన్ని కాయిన్సే కొనాలనే రూల్ తీసుకొస్తాను. ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాను? ఎందుకంటే ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మీరు మీ జిల్లాల వాళ్ళు పంపించినట్టయితే 2%, అది వాడికి నచ్చింది. మీరు వేరే జిల్లా వాళ్ళకు పంపిస్తే మీ రాష్ట్రంలోనే 3% బీసీటీ వస్తుంది, అది వాడికి నచ్చింది. మీరు వేరే రాష్ట్రాలకు పంపిస్తే మీకు 4%, అది వాడికి నచ్చింది. అందుకే 800 కాయిన్స్ కొన్నాడట. అయితే ఇక్కడ ఒక సూత్రాన్ని మర్చిపోతున్నారు. తను మర్చిపోయాడు. ఏంటంటే నువ్వు ఒక్కరికి మాత్రమే పంపించగలుగుతావు. నువ్వు ఏ అనుకుందాం, బికి పంపించగలుగుతావు. నువ్వు సికి కూడా పంపించవచ్చు, నీ డికి కూడా పంపించవచ్చు, నువ్వు ఈకి పంపించవచ్చు, నువ్వు ఎఫ్కి కూడా పంపించవచ్చు. ఇది నో ప్రాబ్లం. వీళ్ళు మీ పక్క జిల్లాలో ఉన్నా, మీ జిల్లాలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళు పంపించవచ్చు, నో డౌట్. కానీ ఇక్కడ ఒక సూత్రం మర్చిపోతున్నారు. నువ్వు ఏ అనుకుందాం, నువ్వు బికి పంపించావు, బి సికి పంపించలేడు, నువ్వే సికి పంపించాలి. సి డికి పంపించలేడు, నువ్వే డికి పంపించాలి. డి ఈకి పంపించలేడు, నువ్వే డికి పంపించాలి. అంటే నువ్వే పంపించగలవు తప్ప నువ్వు పంపించిన వాళ్ళు ఇంకోరు పంపించలేరు.
అప్పుడు 800 కాయిన్స్ని తను నేరుగా అందరికీ పంపించాలంటే అది సాధ్యపడేవని కాదు. అంత టీం కూడా తన దగ్గర ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళందరూ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి అక్కడ మీకు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎప్పటిదప్పుడే కొనుక్కోవడం, ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కోవడం, మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడే చేయడం మాత్రమే చేసేలా దీన్ని మార్చబోతున్నాను. దీనివల్ల ఏమవుతుందో చెప్పనా? ఎందుకు వద్దంటున్నానంటే, ఇదే వ్యక్తి ఆ రోజు నేను 800 కాయిన్స్ కొనిస్తాను, నా కాయిన్స్ అమ్ముడుపోలేదు, నేను ఎవరికి పంపించడానికి కావట్లేదు, ఒకరికే పంపిస్తున్నాను మళ్ళీ క్లెయిమ్ చేస్తాడు. ఒక్కొక్కరు ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టేశాను, ఎందుకంటే ₹4 ₹5 ఉన్నది, రేపు 50 100 అయిపోద్ది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో నాకు మంచి డబ్బులు వస్తాయని అని అంటాడు. ఇక్కడ మరొక గమ్మత్తు కూడా ఉంది. ₹4 ఉన్నది ₹40 అయిపోతే ₹36 లాభం అన్నాడు వాడు. దానికోసం తన దగ్గర కొనే వాళ్ళు ఉండాలి కదా, తను అందరికీ పంపించగలగాలి కదా. ఎందుకు పంపించాలి అంటే, ఇక్కడ ఇలా పంపిస్తున్నప్పుడు ఈ 2% నేను ఇస్తాను. ఇలా మీరు వేరే జిల్లా వాళ్ళు పంపిస్తున్నప్పుడు 3% నేను ఇస్తాను. మీ కాయిన్లో కట్ అవ్వదు, వాళ్ళకి వెళ్ళే కాయిన్లో కట్ అవ్వదు. వేరే రాష్ట్రాలకు పంపించినప్పుడు 4% నేను ఇస్తాను. నేనంటే మైనర్స్. అంతేగాని మీరు ఇచ్చే కాయిన్లో కానీ వాళ్ళు తీసుకునే కాయిన్లో కానీ ఇది కట్ అవ్వదు. అలాంటప్పుడు ఒకరి నుంచి ఒకరు పంపించడం అనేది ఇక్కడ చేయలేరు. కాబట్టి మీరు ఎక్కువగా కొనుక్కున్న కాయిన్స్ ఇక్కడ లాక్ అయిపోతాయి, సంవత్సరాల తరబడి అక్కడ నీకు బంద్ అయిపోతాయి. అందువల్ల అలా చేయకండి. స్లో అయినా సరే స్టాండర్డ్గా ఉండాలని అనుకుంటున్నాను. మెల్లిగా వెళ్ళినా సరే ఇది బలంగా నిలబడాలనుకుంటున్నాను. సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలలు దాటిపోయింది. మనం లాస్ట్ ఇయర్ ఈ మార్చిలో కూపన్స్ ఆగిపోయిన తర్వాత, కానీ ఇక్కడెక్కడ నేను కంగారు పడి ఏ తప్పు చేసినా ఈరోజు కంపెనీ మీకు కనబడేది కాదు. నేను కంగారు పడి ఏదో ఒకటి చేసేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేయాలి, వీళ్ళు ఎలాగోలాగా చేసుకోవాలి, వీళ్ళు ఈ కమ్యూనిటీ అంతా వేరే చోటకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎక్కడే ఉంచారని నేను ఏ తప్పు చేసినా అది విఫలమైతే ఇంత కమ్యూనిటీ ఈరోజు మైనీర్స్లో నాతో ఉండేది కాదు. లేట్ అయినా బలంగా స్థిరంగా వెళ్ళాలనుకొని నేను చేస్తున్నాను ఈ పని. అందువల్ల మన కమ్యూనిటీ మెల్లిగా వచ్చినా నాకు పర్లేదు, కానీ స్థిరంగా నిలబడి ఉండాలి. మన కమ్యూనిటీని తేవడానికి ఇప్పుడు రానున్న కాలంలో చాలా మార్పులు తీసుకొస్తున్నాను. నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్న దానికి 10 రెట్లు ఎక్కువ కమ్యూనిటీని తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాను. డెఫినెట్లీగా వచ్చేస్తారు వీళ్ళంతా. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న కమ్యూనిటీని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా కొత్త కమ్యూనిటీని తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న కాయిన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా కొత్తగా మార్కెట్ చేసే ఆలోచనతో నేను ముందుకున్నాను. ఇప్పుడున్న వాళ్ళకి వచ్చే లాభాలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కొత్తగా మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ కానీ, డబ్బులు కానీ, లాభాలు కానీ వచ్చేట్టుగా నేను తయారు చేసుకున్నాను. అనేక ప్రాజెక్టులు నేను రెడీ చేస్తున్నాను. కాబట్టి కమ్యూనిటీ తీసుకురావడం కోసం తొందరపడి నేను ఏది చేయను. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే నా అభిప్రాయం. వెళ్ళిపోయిన వాళ్ళని నేనేం చేయలేను. వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ ఇళ్ళెద్దులు కట్టాలి, బండికి ఆయిల్ పోయాలి, వాళ్ళ బండిలకి ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంటుంది, లేదు రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్కి ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అవన్నీ నేను ఇవ్వలేను. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆ విధానంలో నేను ఎక్కడ చేయి పెట్టను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చేలాంటి మంచి ఆలోచన చేసినప్పుడు మళ్ళీ వస్తారు. ఇది నేను నమ్మిన సూత్రం. ఎందుకంటే నేను కిబో చేస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడే కంపెనీ మార్కెట్లో రాలేదు, అప్పుడే మార్కెట్ నేర్చుకున్న వాళ్ళు కాదు వీళ్ళంతా. అప్పటికి వేరే వేరే కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి టీమ్స్ కలిగి ఉన్నవాళ్ళు, అనేక కంపెనీల్లో సన్మానం చేయించుకున్న వాళ్ళు వీళ్ళంతా. అంటే ఇందులో చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఈ ఎంఎల్ఎం ఇలాంటి వాటిల్లో. కాబట్టి వేరే చోట ఉన్న వాళ్ళు కిబోలోకి వచ్చారంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా భవిష్యత్తుకి మార్గంగా స్టేక్డ్ కాయిన్స్ ఇచ్చాను.
అప్పటికి వాళ్ళకి రకరకాలుగా మనం అనేక రకాల ఉపయోగాలు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మై నీడ్స్లో నేను అంతకు మించి మంచి ఉపయోగాలు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా వస్తారు వాళ్ళంతా. వస్తూ వెళ్ళి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీని కూడా తీసుకొచ్చేస్తారు మన దాంట్లోకి అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం అంతకు మించిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిన వాడు మరో 10 మందిని తీసుకుని వస్తాడు. మరో 10 మందిని తీసుకొచ్చి అంత గొప్పగా తయారు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కానీ వాళ్ళు నిర్బంధించిన నేను చేయలేను. నన్ను విమర్శించే వాడిని కూడా ఉపయోగపడేలా నేను చేయాలి. కానీ ప్రతిగా వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు నాతో రారు. వాళ్ళకి కష్టం అనిపించింది వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళకి నష్టం అనిపించింది వాళ్ళు ఏదో అంటారు. తప్పలేదు అది. కానీ భవిష్యత్తులో మళ్ళీ అంత మంచి లాభం వాళ్ళకు ఉండేటట్టుగా, మంచి ఉపయోగాలు వాళ్ళకు ఉండేటట్టుగా నేను ఎప్పుడైతే దీన్ని మార్చుకుంటూ దీన్ని డెవలప్ చేస్తూ వెళ్ళానో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు, విమర్శించిన వాళ్ళు వస్తారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ కమ్యూనిటీని తెచ్చుకోవడం ఎలాగో అనే దాని మీద నేను చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. రేపు రిలీజ్ చేయబోయేటువంటి కొత్త ప్లాన్స్లో మీరు ఇంతకు ముందు భారతదేశంలో ఎప్పుడు దొరకనంత లాభం, దొరకనంత డబ్బు దీంట్లో మైనిట్స్లో ఇప్పుడు నేను కొత్త విధానాలు తీసుకొచ్చి దాంట్లో దొరుకుతుంది అనిపించేలా తయారు చేసుకున్నాను. కాబట్టి వస్తారు. నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి బోల్డ్ మందిని తీసుకొని వచ్చేస్తారు. అలాగే మరికొన్ని విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు దీన్ని అందరికీ పంపించండి. ఈ విషయాల మీద చర్చించండి. తప్పకుండా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈరోజు మనం బీసీటీ తాలూకు విత్డ్రాస్ మనం ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు వేసేస్తున్నాం. అది ఆ విషయం వేసిన తర్వాత నేను తెలియజేస్తాను. మన బీసీటీ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఇది తరచూ చెప్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే బీసీటీలో కొన్న కాయిన్ మళ్ళీ బీసీటీలోనే అమ్మడానికి వీలుండదు. అలా చేయడం వల్ల ఇప్పుడు మొన్న ₹2 కొన్నాడు, ఇవాళ ₹4 వాడే అమ్ముతాడు. అంటే 3కి అమ్మేస్తుంటాడు. మనం కష్టపడి సంపాదించుకున్న కాయిన్లో నుంచి మనం తక్కువకి అమ్మాలి. వాడు ఇక్కడికిక్కడే కొనేసి ఇక్కడే తక్కువ రేటుకి అమ్మేస్తుంటాడు. అలా జరగకూడదు. కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బెనిఫిట్ పొందాల. మన కంపెనీ రిలీజ్ చేయబోయే కాయిన్స్ని మాత్రమే బీసీట్లో అమ్మాలి తప్పిస్తే వేరే వాళ్ళు తీసుకొచ్చి ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు తప్పించి వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి చేయకూడదు. మైనిట్స్లో ఉన్నవాళ్ళు మైనిట్స్లో ఉపయోగాలే పొందాలి. అందుకోసం ఇందులో కాయిన్ కొని ఇందులోనే బీసీట్లో కొని బీసీట్లో అమ్మడానికి వీలు పడదు. ఇక మరో విషయం చెప్తున్నాను వినండి. నేను చూశాను, చాలా గొప్పగా బీసీట్లో ట్రేడింగ్ అయింది నేను చూసినంతవరకు. ఎవరో వేలల్లో కూడా కొన్నారని విన్నాను. ఒక ఆయన 800 కాయిన్స్ కొన్న ఆయన నాకు కాల్ చేశాడు. 800 కాయిన్స్ కొన్నాడట. ఓ ₹3,000 చిల్లర, 3,000 అయింది. ఎందుకు నాన్న అన్ని కాయిన్స్ కొన్నావు అని అడిగాను. అని అడిగితే తను ఏమన్నాడంటే, భవిష్యత్తులో మన కాయిన్ 20కో 30కో పెరిగినప్పుడు ఈ కాయిన్స్ని నేను మైనిడ్స్లో అమ్ముకుంటాను. అప్పుడు ఈరోజు ₹4 కొన్నది ఆ రోజు ₹40 అయినా సరే నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పాడు. అదేలా చేస్తాను నాన్న అని అడిగాను. అడిగితే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో అమ్మేస్తాను అన్నాడు. నేను చెప్పలేదు. ఇప్పుడు మీ అందరితో పాటు చెప్పాలని నేను ఇప్పుడు ఆ విషయం ముందు తీసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా నేను దీన్ని ఒక కండిషనల్గా ఇన్ని కాయిన్సే కొనాలనే రూల్ తీసుకొస్తాను. ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాను? ఎందుకంటే ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మీరు
మీ జిల్లాల వాళ్ళు పంపించినట్టయితే 2%, అది వాడికి నచ్చింది. మీరు వేరే జిల్లా వాళ్ళకు పంపిస్తే మీ రాష్ట్రంలోనే 3% బీసీటీ వస్తుంది, అది వాడికి నచ్చింది. మీరు వేరే రాష్ట్రాలకు పంపిస్తే మీకు 4%, అది వాడికి నచ్చింది. అందుకే 800 కాయిన్స్ కొన్నాడట. అయితే ఇక్కడ ఒక ఒక సూత్రాన్ని మర్చిపోతున్నారు. తను మర్చిపోయాడు. ఏంటంటే నువ్వు ఒక్కరికి మాత్రమే పంపించగలుగుతావు. నువ్వు ఏ అనుకుందాం, బికి పంపించగలుగుతావు. నువ్వు సికి కూడా పంపించవచ్చు, నీ డికి కూడా పంపించవచ్చు, నువ్వు ఈకి పంపించవచ్చు, నువ్వు ఎఫ్కి కూడా పంపించవచ్చు. ఇది నో ప్రాబ్లం. వీళ్ళు మీ పక్క జిల్లాలో ఉన్నా, మీ జిల్లాలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళు పంపించవచ్చు, నో డౌట్. కానీ ఇక్కడ ఒక సూత్రం మర్చిపోతున్నారు. నువ్వు ఏ అనుకుందాం, నువ్వు బికి పంపించావు, సికి పంపించలేడు, నువ్వే సికి పంపించాల. సి డికి పంపించలేడు, నువ్వే డికి పంపించాల. డి ఈకి పంపించలేడు, నువ్వే డికి పంపించాలి. అంటే నువ్వే పంపించగలవు తప్ప నువ్వు పంపించిన వాళ్ళు ఇంకోరు పంపించలేరు. అప్పుడు 800 కాయిన్స్ని తను నేరుగా అందరికీ పంపించాలంటే అది సాధ్యపడేవని కాదు. అంత టీం కూడా తన దగ్గర ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళందరూ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి అక్కడ మీకు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎప్పటిదప్పుడే కొనుక్కోవడం, ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కోవడం, మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడే చేయడం మాత్రమే చేసేలా దీన్ని మార్చబోతున్నాను. దీనివల్ల ఏమవుతుందో చెప్పనా, ఎందుకు వద్దంటున్నానంటే, ఇదే వ్యక్తి ఆ రోజు నేను 800 కాయిన్స్ కొనిస్తాను, నా కాయిన్స్ అమ్ముడుపోలేదు, నేను ఎవరికి పంపించడానికి అవ్వట్లేదు, ఒకరికే పంపిస్తున్నాను మళ్ళీ క్లెయిమ్ చేస్తాడు. ఒక్కొక్కరు ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టాను, ఎందుకంటే ₹4 ₹5 ఉన్నది, రేపు 50 100 అయిపోద్ది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో నాకు మంచి డబ్బులు వస్తాయని అంటాడు. ఇక్కడ మరొక గమ్మత్తు కూడా ఉంది. ₹4 ఉండేది ₹40 అయిపోతే ₹36 లాభం అన్నాడు వాడు. దానికోసం తన దగ్గర కొనే వాళ్ళు ఉండాలి కదా, తను అందరికీ పంపించగలగాలి కదా. ఎందుకు పంపించాలి అంటే, ఇక్కడ ఇలా పంపిస్తున్నప్పుడు ఈ 2% నేను ఇస్తాను. ఇలా మీరు వేరే జిల్లా వాళ్ళు పంపిస్తున్నప్పుడు 3% నేను ఇస్తాను. మీ కాయిన్లో కట్ అవ్వదు, వాళ్ళకి వెళ్ళే కాయిన్లో కట్ అవ్వదు. వేరే రాష్ట్రాలకు పంపించినప్పుడు 4% నేను ఇస్తాను, నేనంటే మైనిట్స్. అంతేగాని మీరు ఇచ్చే కాయిన్లో కానీ వాళ్ళు తీసుకునే కాయిన్లో కానీ ఇది కట్ అవ్వదు. అలాంటప్పుడు ఒకరి నుంచి ఒకరు పంపించడం అనేది ఇక్కడ చేయలేరు. కాబట్టి మీరు ఎక్కువగా కొనుక్కున్న కాయిన్స్ ఇక్కడ లాక్ అయిపోతాయి, సంవత్సరాల తరబడి అక్కడ నీకు బంద్ అయిపోతాయి. అందువల్ల అలా చేయకండి. స్లో అయినా సరే స్టాండర్డ్గా ఉండాలని అనుకుంటున్నాను. మెల్లిగా వెళ్ళినా సరే ఇది బలంగా నిలబడాలనుకుంటున్నాను. సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలలు దాటిపోయింది. మనం లాస్ట్ ఇయర్ ఈ మార్చిలో కూపన్స్ ఆగిపోయిన తర్వాత. కానీ ఇక్కడెక్కడ నేను కంగారు పడి ఏ తప్పు చేసినా ఈరోజు కంపెనీ మీకు కనబడేది కాదు. నేను కంగారు పడి ఏదో ఒకటి చేసేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేయాలి, వీళ్ళు ఎలాగోలాగా చేసుకోవాలి, ఈ కమ్యూనిటీ అంతా వేరే చోటకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇక్కడే ఉంచేయాలని నేను ఏ తప్పు చేసినా అది విఫలమైతే ఇంత కమ్యూనిటీ ఈరోజు మైనీస్లో నాతో ఉండేది కాదు. లేట్ అయినా బలంగా స్థిరంగా వెళ్ళాలనుకొని నేను చేస్తున్నాను ఈ పని. అందువల్ల మన కమ్యూనిటీ మెల్లిగా వచ్చినా నాకు పర్లేదు, కానీ స్థిరంగా నిలబడి ఉండాలి. మన కమ్యూనిటీని తేవడానికి ఇప్పుడు రానున్న కాలంలో చాలా మార్పులు తీసుకొస్తున్నాను, నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్న దానికి 10 రెట్లు ఎక్కువ కమ్యూనిటీని తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాను. డెఫినెట్లీగా వచ్చేస్తారు వీళ్ళంతా. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న కమ్యూనిటీని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా కొత్త కమ్యూనిటీని తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న కాయిన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా కొత్తగా మార్కెట్ చేసే ఆలోచనతో నేను ముందుకున్నాను. ఇప్పుడున్న వాళ్ళకి వచ్చే లాభాలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా కొత్తగా మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ కానీ, డబ్బులు కానీ, లాభాలు కానీ వచ్చేట్టుగా నేను తయారు చేసుకున్నాను. అనేక ప్రాజెక్టులు నేను రెడీ చేస్తున్నాను. కాబట్టి కమ్యూనిటీ తీసుకురావడం కోసం
తొందరపడి నేను ఏది చేయను. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే నా అభిప్రాయం. వెళ్ళిపోయిన వాళ్ళని నేనేం చేయలేను. వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ ఇళ్ళెద్దులు కట్టాలి, బండికి ఆయిల్ పోయాలి, వాళ్ళ బండిలకి ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంటుంది, లేదు రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఫ్లాట్ కొనుక్కుంటే ఆ ఫ్లాట్కి ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అవన్నీ నేను ఇవ్వలేను. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆ విధానంలో నేను ఎక్కడ చేయి పెట్టను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చేలాంటి మంచి ఆలోచన చేసినప్పుడు మళ్ళీ వస్తారు. ఇది నేను నమ్మిన సూత్రం. ఎందుకంటే నేను కిబో చేస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడే కంపెనీ మార్కెట్లో రాలేదు, అప్పుడే మార్కెట్ నేర్చుకున్న వాళ్ళు కాదు వీళ్ళంతా. అప్పటికి వేరే కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి టీమ్స్ కలిగి ఉన్నవాళ్ళు, అనేక కంపెనీల్లో సన్మానం చేయించుకున్న వాళ్ళు వీళ్ళంతా. అంటే ఇందులో చాలామంది పెద్ద బిజినెస్లు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఈ ఎంఎల్ఎం ఇలాంటి వాటిల్లో. కాబట్టి వేరే చోట ఉన్న వాళ్ళు కిబోలోకి వచ్చారంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా భవిష్యత్తుకి మార్గంగా స్టేక్డ్ కాయిన్స్ ఇచ్చాను. అప్పటికి వాళ్ళకి రకరకాలుగా మనం అనేక రకాల ఉపయోగాలు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మైనీడ్స్లో నేను అంతకు మించి మంచి ఉపయోగాలు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా వస్తారు వాళ్ళంతా. వస్తూ వెళ్ళి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు, ఆ కమిటీని కూడా తీసుకొచ్చేస్తారు మన దాంట్లోకి అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం అంతకు మించిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిన వాడు మరో 10 మందిని తీసుకుని వస్తాడు. మరో 10 మందిని తీసుకొచ్చి అంత గొప్పగా తయారు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కానీ వాళ్ళు నిర్బంధించిన నేను చేయలేను. నన్ను విమర్శించే వాడిని కూడా ఉపయోగపడేలా నేను చేయాలి. కానీ ప్రతిగా వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు నాతో రారు. వాళ్ళకి కష్టం అనిపించింది వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళకి నష్టం అనిపించింది వాళ్ళు ఏదో అంటారు, తప్పలేదు అది. కానీ భవిష్యత్తులో మళ్ళీ అంత మంచి లాభం వాళ్ళకు ఉండేటట్టుగా, మంచి ఉపయోగాలు వాళ్ళకు ఉండేటట్టుగా నేను ఎప్పుడైతే దీన్ని మార్చుకుంటూ దీన్ని డెవలప్ చేస్తూ వెళ్ళానో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు, విమర్శించిన వాళ్ళు వస్తారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ కమ్యూనిటీని తెచ్చుకోవడం ఎలాగో అనే దాని మీద నేను చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. రేపు రిలీజ్ చేయబోయేటువంటి కొత్త ప్లాన్స్లో మీరు ఇంతకు ముందు భారతదేశంలో ఎప్పుడు దొరకనంత లాభం, దొరకనంత డబ్బు దీంట్లో మైనీడ్స్లో ఇప్పుడు నేను కొత్త విధానాలు తీసుకొచ్చి దాంట్లో దొరుకుతుంది అనిపించేలా తయారు చేసుకున్నాను. కాబట్టి వస్తారు, నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి బోల్డ్ మందిని తీసుకొని వచ్చేస్తారు.